క్రికెట్లో 3 ఫార్మాట్లు ఉన్నాయి, అది మనకు తెలిసిందే. ఓడిఐస్, టీ20s అండ్ టెస్ట్ ఫార్మాట్. ఇందులో ఓడిఐ ఫార్మాట్ ఎంతో కొంత ఓల్డ్ అయిపోయింది. ఫ్యాన్స్ 8 అవర్స్ కూర్చొని చూసే పరిస్థితి లేదు. టెస్ట్ ఫార్మాట్ కూడా అదే పరిస్థితిలో ఉంది. కానీ టెస్ట్ అట్లీస్ట్ స్టార్టింగ్ అండ్ ఎండ్ ఆఫ్ ద డే చూస్తున్నారు. అండ్ టెస్ట్ ఫార్మాట్ని రివైవ్ చేయడానికి ఐసీసీ చాలా కష్టపడింది. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ సైకిల్ని తీసుకొచ్చింది. ఆ సైకిల్ కోసం టీమ్స్ ఆర్ ఫైటింగ్ ఫర్ ఇట్. లాస్ట్ టైం జరిగిన సైకిల్లో సౌత్ ఆఫ్రికా ఘన విజయం సాధించిన విషయం మనకి తెలిసిందే. ఇలా 3 ఫార్మాట్లు ఉండగా 4వ ఫార్మాట్ని మేము తీసుకొస్తామంటూ కొత్తగా టెస్ట్ 20 అనే ఫార్మాట్ని లాంచ్ చేశారు. అది ఇండియాలోనే. ఈ కొత్త ఫార్మాట్ అసలు ఏంటి? లెట్స్ సీ. టెస్ట్, టీ20 ఈ 2 ఫార్మాట్ని కంబైన్ చేస్తూ రూల్స్ ఉంటాయి. టోటల్ 80 ఓవర్స్ ఉంటాయి. టెస్ట్లో ఎలాగైతే టీమ్స్ 2 సార్లు బ్యాటింగ్ చేస్తారో అలాగే ఇక్కడ కూడా 2 సార్లు బ్యాటింగ్ జరుగుతుంది. కానీ 20 ఓవర్స్ ఈచ్గా జరుగుతుంది. 20 ఓవర్స్ టీమ్ ఏ ఆడితే నెక్స్ట్ 20 టీమ్ బి, ఆ తర్వాత టీమ్ ఏ విల్ కంటిన్యూ, దెన్ టీమ్ బి విల్ కంటిన్యూ. 2020లో ఏ రూల్స్ అయితే ఉన్నాయో లైక్ సూపర్ ఓవర్ ఇవన్నీ కూడా దీనికి అప్లికబుల్ అవుతాయి. కానీ టెస్ట్ ఫార్మాట్లో ఉన్న కొన్ని రూల్స్ని మాత్రమే వీళ్ళు అడాప్ట్ చేసుకొని ఒక కొత్త ఫార్మాట్ని సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు. క్రికెట్ కూడా లైక్ టెన్నిస్, లైక్ సో మెనీ అదర్ స్పోర్ట్స్ కొంచెం టైంతో పాటు మారాల్సిన పరిస్థితి వచ్చింది. అందుకే ఈ ఫార్మాట్ని తీసుకొస్తున్నామంటూ ఆర్గనైజర్స్ అనౌన్స్ చేశారు. ఈ కొత్త ఫార్మాట్ అడ్వైజరీ కమిటీలో ఇండియన్ క్రికెట్ లెజెండ్స్తో పాటు ఓవరాల్గా క్రికెటింగ్ లెజెండ్స్ ఉన్నారు. వాళ్ళ పేర్లు ఒకసారి చూద్దాం. క్లైవ్ లాయిడ్, హర్భజన్ సింగ్, మాథ్యూ హెడన్. ఇలా చూసుకుంటే అడ్వైజరీ కమిటీలో కూడా దేర్ ఆర్ సమ్ రియలీ గ్రేట్ నేమ్స్. వీళ్ళ సజెషన్స్ని తీసుకొని మేము ఫార్మాట్ని ఇంకా అడాప్ట్ చేస్తాం, వీల్ మేక్ ఇట్ బెటర్. కానీ ఇక్కడ ఒక ట్విస్ట్ ఏంటంటే 13 to 19 ఇయర్స్ ఏజ్ గ్రూప్ వాళ్ళని మాత్రమే టార్గెట్ చేస్తున్నారు. బికాస్ దే ఆర్ ద మోర్ కన్జ్యూమింగ్ జనరేషన్, దే ఆర్ ద జెన్ జీ. వాళ్ళని టార్గెట్ చేస్తూ క్రికెట్ని వాళ్ళలోకి తీసుకెళ్లాలనేదే ప్రయత్నం. అంతేకాకుండా ఇండియాలో ఆల్రెడీ క్రికెట్ ఫేమస్ అయింది కాబట్టి ఫస్ట్ 2 సంవత్సరాలు ఇండియాలో కంటిన్యూ చేసి దాని తర్వాత ఇదే ఫార్మాట్ని వరల్డ్ వైడ్గా తీసుకెళ్లే ప్రయత్నం జరుగుతోంది అని ఆర్గనైజర్స్ అనౌన్స్ చేశారు. అంతేకాకుండా ఇండియాలో జరిగే ఛాంపియన్షిప్ మ్యాచెస్ ఏవైతే ఉంటాయో వాటికి 13 to 19 ఇయర్స్ స్టూడెంట్స్కి ఫ్రీ ఎంట్రీ కూడా అనౌన్స్ చేశారు. సో ఈ ఫార్మాట్ కానీ అప్రూవల్స్ అన్నీ అయిపోతే మాత్రం యాజ్ ఎర్లీ యాజ్ January 2026 దీనికి ఒక వెన్యూ ఫిక్స్ చేసి దే విల్ స్టార్ట్ ద టోర్నమెంట్. ఏది ఏమైనా ఇలా ఆల్రెడీ ఉన్న టెస్ట్ అండ్ 2020 ఫార్మాట్ని కంబైన్ చేసి ఒక కొత్త ఫార్మాట్ క్రియేట్ చేయడం ఒక నోవెల్ థాటే. కానీ ఎంతవరకు సక్సెస్ అవుతుందో ఎవరికీ తెలియదు. ఎప్పుడైనా ఎక్కడైనా మీ చేతిలోనే వార్తా ప్రపంచం. మీ మొబైల్లో, మీ కంప్యూటర్లో, మీ టీవీలో సాక్షి టీవీ డిజిటల్ ప్రసారాల కోసం లాగిన్ అవ్వండి www.youtube.com/సాక్షి టీవీ. సబ్స్క్రైబ్ సాక్షి టీవీ యూట్యూబ్ ఛానల్.